ఎంత పని చేశారండి ఊరుకోండి మేడం చేస్తున్నారు కదండి గుండెపోటు వచ్చి సరిగ్గా ఇద్దరు ఒకే సమయాన్ని సచ్చారన్నా ఇప్పుడు ఏం చేద్దాం శవాల్ని చూపిస్తే గాని బ్యాంకు వాళ్ళకి పైసలు ఇయ్యరు ఆ శవాల్ని ఎత్తుకొచ్చి మన కాడ పెట్టుకుందాం 4 కోట్లు ఇస్తే గాని శవాల్ని ఇయ్యము అని చెప్దాం హయగ్రీవ శవాన్ని చూపించండి మీకు 5 కోట్ల రూపాయలు రావని మాకు తెలుసు ఆ హయగ్రీవ శవం మా దగ్గర ఉంది మాకు 4 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంటే ఆ శవాన్ని మీకు అప్పగిస్తాం దానికి మీరు అంగీకరిస్తే మీ ఇంటిపై పచ్చ జెండా ఎగరేయండి ఇట్లు మీ శ్రేయోభిలాషి 4 కోట్లు ఇవ్వాలా మేమెందుకు ఇస్తాం 4 కోట్ల మనం ఎందుకు ఇస్తాం ఆగో నువ్వు అక్కడ ఆగో ఎండ వెళ్తా వెళ్ళో నువ్వు వెళ్ళో ఆ మోట్లేంటయ్యా ఉల్లిగడ్డ క్యాబీ ఉల్లిగడ్డ ఇతనేమో క్యాబేజ్ అంటున్నాడు నువ్వేమో ఉల్లిగడ్డ అంటున్నావు నాకేదో స్మెల్ వస్తుంది ఎక్కిదరా ఎక్కిదరా అలాగే నేను ఆపుతాను శరణమయ్యప్ప ఓటీఎస్ ఆన్ గవర్నమెంట్ సర్వీస్ వాడి స్పేర్ పార్ట్స్ కదిలిపోయాయి ఎగిరేమో నువ్వు ఇక్కడే ఉన్నావా ఎత్తుకుపోతున్నట్టున్నారయ్యా అవును రేయ్ మీ పిండాలు పెళ్ళెత్తుకుపోను మీరు నాశనంగాను అన్నా దయ్యాలా దయ్యాలా ఏమోరా సకల ముగ్గులము ఏదో నాటకం మొదలెడితే మధ్యలో మీరు తిరమూసరేగుతాను మీ సేవలు నిలబెట్టి అన్నా శవాలు చచ్చినట్లేవే ఒక్కడి గుంజిన అంటే శవాలు చచ్చినట్టు వస్తాయి ఎగిరేమో దగ్గరకు వచ్చి బాధేస్తాడేమో అన్నా పోయారా లే మరి సత్యంద్రు అరే చూడొస్తారా స్పీడ్గా పోని గుంజు పోయి పోయి గుద్దక పోలీస్ ఆఫీసర్ ఇంటికి గున్నావురా వెనకడికి మా పోలీసుడు వస్తాడు బండ్ల శవాలని తమ్మి నేను పోతా కళ్ళమ్ముకున్నా బతుకుతా అన్నా బుద్ధిలో నేను కేసు నా మీదకే వస్తుంది ఓ పని చేస్తా నా డైన్ ఎత్తేసి పక్క డైన్లో పని వరకు జరిపోవడం యాదవరు పారిపోయినట్టున్నారు నమస్తే సార్ ఏ సుహాచనం ఏం చేస్తున్నావు నీకు 100 ఏళ్ళండి అయ్యా ఇప్పుడే తమరి గురించి అనుకున్నారుందా తమరు వచ్చారండి అయ్యా కొత్త కథ అల్లుతున్నావా సింహాచలం అమ్మ తోడండి అయ్యా తమరికి మేలు జరగాలని నా ప్రయత్నం ఉండి అయ్యా ఈ వ్యాన్లో 2 శవాలు ఉన్నాయ్యా శవాలు 2 సింహాచలం అయ్యా అసలు నేను నీ కంటికి ఎలా అంతానయ్యా నా కంటికి మీరు ఎలా అంటున్నారని కాదండి అయ్యా మీ కంటితో మీరే చూడండి అయ్యా సమ్మయ్య శవాలు మీకు మంచి టైం వచ్చేసిందండి అయ్యా అందుకే కరెక్ట్ గా డిఎస్పీ దొరగారి ఇంటి ముందే 2 శవాలు దొరికినాయండి అంటే అయ్యా ఎలానే ఈ విషయం మీరు దొరగారికి చెప్పండి అయ్యా మీరు ప్రమోషన్ లిస్ట్ లో చేరిపోండి అయ్యా నన్ను ఎస్ఐగా ప్రమోట్ చేయండి అయ్యా సింహాచలం అయ్యా ఒక మగవాడు ఇంకొక మగవాడితోటి ఈ మాట అంటే కొంచెం బ్యాడ్ మీనింగ్ వస్తుంది వరకు అయినా సరే అనేస్తున్నానయ్యా సింహాచలం ఐ లవ్ యూ అయ్యా అంత మాట అనకండి అయ్యా లేదయ్యా ఐ లవ్ యూ అయ్యా కాదండి అయ్యా అంత మాట అనకండి అయ్యా సార్ నమస్కారం సార్ మిస్టర్ అన్నవరం సార్ టీవీలో దిక్కుమాలిన శవం అనే మంచి సినిమా చూస్తున్నానయ్యా మధ్యలో నీ డిస్టర్బెన్స్ అంటే సార్
మీరు టీవీలో ఒక్క దిక్కుమాల శవమే చూశారు సార్. తమరు ఒక్కసారి బయటకు వస్తే 2 దిక్కుమాల శవాలను చూపిస్తారు సార్. 2 శవాలా? ఎస్. అవును సార్, దుండగులు వ్యాన్ లో 2 శవాలను తీసుకెళ్తున్నారు సార్. మా సారు వాటిని చూశారు సార్. మా సారే వ్యాన్ ని చేసి మీ దగ్గర తీసుకొచ్చారు సార్. శివాచరం ఊరుకోయా, ప్రవర్తనంటే నాకు గిట్టదు. సార్ నేను ఉన్నది చెప్పాను కానీ వేరే చెప్పలేదు కదా, ఆ మాత్రం అధికారం నాకు లేదని చెప్పండి, వెళ్ళిపోతున్నాం. శివాచరం సార్ డోంట్ బి సెంటిమెంటల్, టేక్ ఇట్ ఈజీ. చెప్పు. సార్ మా సారే కనుక ధైర్యంగా వాళ్ళని చేసి పట్టుకోకపోతే శవాలు దొరికేవి కాదు సార్. మా సార్ డాషింగ్ అండ్ డేరింగ్ సిఐ గారు సార్. ఓ సింహాచలం, నువ్వు చెప్పకపోతే దొరగారికి విషయాలు తెలియవా? మనం మాటికి చెప్పుకోవాలా? సార్ శవాల్ని పట్టుకునేటువంటి టైంకి ఎందుకు నేను కూడా అటు వెళ్తున్నాను సార్. నన్ను కూడా సార్తో తీసుకొచ్చేసారు. ఇది మొత్తం మా సార్ యొక్క ధైర్యం, సాహసం, సిన్సియారిటీ, అది ఇది అంతకంటే నేను ఇంకేం చెప్పలేదు. ఒక్క నిమిషం అయ్యా, చెప్పలేదు చూస్తాను. నిజంగా మీరు గ్రేట్ సార్. ఐగ్రీవం మా ఆయన రాత్రి 7 గంటలకు పోయారు. ఇప్పుడు ఈ ఐగ్రీవ శవాన్ని హాస్పిటల్లో చూపించి రాత్రి 6 గంటలకే పోయాడని సర్టిఫికెట్ తీసుకుంటే ఆ 5 కోట్లు నాకే సొంతం అవుతాయి. నమస్కారం సార్. ఏమిటయ్యా ఇది? ఎన్నిసార్లు పెడతారా అసహ్యంగా? సారీ సార్, మా సార్ చేసినటువంటి చేసి చూపిస్తాను, రండి సార్. రండి సార్. ఇదివరకు అట్లా దెబ్బ తినకూడదని నేను స్వయంగా నా కంటితో శవాలను చూసిన తర్వాతనే తమ దగ్గరకు వచ్చాను సార్. ఇవ్వండి సార్ శవాలు. సింహాచలం అయ్యా శవాలేవయ్యా? శవాలేవండి అయ్యా. మిస్టర్ అన్నవరం, డిఎస్పీని నన్నే ఫూలు చేద్దామని ప్రయత్నిస్తావా? వాట్ హ్యాపెండ్ యు నో సార్? దిక్కుమాల శవాన్ని హాయిగా చూస్తున్న నన్ను 2 దిక్కుమాల శవాలు చూపిస్తారని బయటకు తీసుకొచ్చి ఢిల్లీ వెంకట పని చేస్తావా? సార్ ప్లీజ్ సార్, టోటల్ గా నీ బిహేవియర్ గోడ. మిస్టర్ అన్నవరం, ఖాళీ వ్యాన్ని నా గోడని గుద్దే వరకు కావాలని చేంజ్ చేసావు కదా సార్. నాకేం తెలుసు సార్, నేను అసలు చేసేది. నువ్వే చేంజ్ చేసావని ఇతను లోపల చెబితే నువ్వు ఒప్పుకొని సార్ ఇప్పుడు కాదన బుకాయిస్తావా? కరెక్ట్. టోటల్ గా నీ బిహేవియర్ నాకు నచ్చలేదయ్యా. ఇప్పటికే ఐ హ్యావ్ గివెన్ యూ ఏ లాంగ్ రోడ్ సార్. మిస్టర్ అన్నవరం, నిన్ను సార్ రైట్ అవే సార్ 1 month సార్ సస్పెండ్ చేస్తున్నా. సింహాచలం, నువ్వు చేసిన పనిని నా మీద పెట్టి నన్ను బలిపశువం చేశావు కదూ. ఐ విల్ సీ యువర్ ఎండ్ అయ్యా. 7 శవాలే పావయ్యా. ఏం కావాలమ్మా? ఎవరు లేదు చెప్పండి. మా ఎదురింటి ఆయన పాపం సరిగ్గా 6 గంటలకి గుండెపోటుతో పోయారు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. అంచేత ఈ శవాన్ని నేనే తీసుకొచ్చాను. ఈ శవాన్ని పరీక్ష చేసి మీరు డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి. కానీ అది మీ రుణం నేను ఉంచుకోను. ఇవ్వండి గాజులు ఇవ్వండి. ఇవాళ టైం బాగుందమ్మా. సరిగ్గా రాత్రి 6 గంటలకు పోయినట్టు డెత్ సర్టిఫికెట్ కావాలి. సరిగ్గా 6 గంటలకు పోయినట్టే కావాలా మీకు కూడా? కూడానా? కూడా ఏమిటండి? అది అది అప్పుడప్పుడు నా నోట్లోంచి వేస్ట్ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. నాది కొంచెం లూట్ తంగలండి. 1 గంటలో వచ్చేయండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. నేను ఐగ్రీవం గారి భార్య. ఈవిడ పరంధామయ్య గారి భార్య. తెలుసులేండి. నిన్న రాత్రి మా వారు సరిగ్గా 7 గంటలకి గుండెపోటుతో పోయారు. విన్నానమ్మా. వీళ్ళాయన కూడా రాత్రే పోయాడు. కాకపోతే మా ఆయన కన్నా గంట ముందు, అంటే 6 గంటలకు పోయాడు. ఇదిగోండి కాగితం. దీని ప్రకారంగా ఆ 5 కోట్లు నాకే వస్తాయి. 6 గంటలనే వేయించారా మీరు కూడా? కూడానా? కూడా ఏమిటండి? నిన్న నుంచి అందరూ కూడా కూడా అంటున్నారు. త్వరలో తెలుస్తుందమ్మా. వీళ్ళ ఆయన పరంధామయ్య గారు కూడా సరిగ్గా రాత్రి 7 గంటలకే పోయారు. మీ ఆయన కూడా సరిగ్గా రాత్రి 6 గంటలకే పోయారని, ఆ 5 కోట్లు తనకే వస్తాయని ఇదిగో సర్టిఫికెట్ కూడా తెచ్చారు. అంటే మీరిద్దరూ బ్యాంకును మోసం చేయాలని తప్పుడు సర్టిఫికెట్ తెచ్చారన్నమాట.
ఇది పెద్ద నేరం తెలుసా? అయ్యో అదేమిటమ్మా, కాగితాన్ని అలా సురక్షితమైన ప్లేస్ లో తోస్తారు. ఇప్పుడు మా భర్తలిద్దరూ సరిగ్గా 7 గంటలకు చనిపోయారని లోకానికి తెలిసిపోయింది. ఆ డబ్బు విషయంలో మమ్మల్ని ఏం చేయమంటారు? కాస్త సలహా చెప్పండి. బెస్ట్ పద్ధతి చెప్తానమ్మా. ఇద్దరు చెరిసగం పంచేసుకోండి. 2.5 కోట్లంటే మాటలా? సరే, పంచుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్. కాగితాలు తయారు చేయిస్తాను, వాటి మీద మీరు సంతకాలు చేస్తే చెక్కులు ఇప్పిస్తాను. కావేరి, తారకం, విష్ యూ ఆల్ ది బెస్ట్. వెళ్ళండమ్మా. అమ్మయ్యా, సరిగ్గా మేము కోరుకున్నది ఈ పంపకమే కావేరి. మీలో ఈ మార్పు తీసుకురావాలనే మీరిద్దరం కూడబడుకుని ఈ నాటకం ఆడిన తారకం. హాస్పిటల్లో మనిషిని ఈ మేనేజర్ గారిని ముందే కలుసుకుని విషయం చెప్పుకున్నాం. ఇక డబ్బు గొడవలేదు కనుక హాయిగా మనశ్శాంతిగా బతుకుదాం. ఆయన బ్రతుకుంటే ఈ ముష్టి 2.5 కోట్ల కోసం నేనెందుకు రాజీ పడతాను? రేపో మాపో 5 కోట్లు నాకే వస్తాయి. 2.5 కోట్లకి నేను ఒప్పుకోను. ఆ 5 కోట్లు గ్యారెంటీగా నాకే వస్తాయి. మీ ఆయన ముందు చేస్తాడు. నా తాళి గట్టిది. ముందు మీ ఆయన చేస్తాడే, నా తాళి మరీ గట్టిది. ఏమిటమ్మా ఇది? రేల కాటా కుస్తీలాగా? ఇది ఆఫీస్ అమ్మా. మా ఆయన గురించి మాట్లాడావంటే నిన్ను నరికేస్తాను. లేదు అయినా వారి పిల్లలు చాలా కాలం వెతి చూసి ఇక తమ తల్లులు తమ పెళ్లిళ్లు చేయరని నిర్ణయించుకుని వారే వారి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ విధంగా ఆ యువతీ యువకులు దంపతులయ్యారు. కాలచక్రం దీర్ఘం తిరిగి 30 సంవత్సరాలు గడిచిపోయాయి స్వామి. జడ్జిగా నేను వచ్చే నెలలో రిటైర్ అవబోతున్నాను. మీ కేసు చాలా కాలంగా నా కోర్టులోనే పెండింగ్ లో ఉండటం చేత మీలో కాంప్రమైజ్ ఏర్పాటు చేద్దామని కొద్దిగా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మిమ్మల్ని మా ఇంటికి పిలిపించాను. చెప్పండి సార్, మీరేం చేయమని చేస్తాం. మీ పెద్దవాళ్ళు డబ్బు మీద ఉన్న వ్యామోహంతో ఇన్నేళ్లు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మీకు చెందాల్సిన డబ్బు ఇప్పటికీ దాదాపుగా 320 కోట్ల రూపాయలకు చేరుకుంది. మీరు ఆ డబ్బుని చెరిసగం పంచుకుంటే మంచిదని నా సలహా. నేను ఒప్పుకోను. వీల్లేదు, నేను ఒప్పుకోను. మీ ఆయన ముందు పోతాడే, ఆ డబ్బు నాది. మీ ఆయన ముందు తెస్తాడే, ఆ డబ్బు నాది. గమనించారా స్వామి? ధనం కోసం తమ పెద్దలు కాట్ల కుక్కల్లా కొట్లాడుతున్నప్పుడు వీరికి ధనం పట్ల ఎంత వెరి వ్యామోహం ఏమిటి అని ఆ పిల్లలు ఈసడించుకున్నారు. తీరా ఆ పిల్లలు పెద్దలై ధనం వారి హస్తగతం కానున్నప్పుడు వారు తమ పెద్దల్లా కాట్ల కుక్కల్లా కొట్లాడుతున్నారు. ఇది కలిమహిమ, కాలమహిమ ప్రభు. ధనం కాంచనం, డబ్బు బంగారం, ఈ రెంటిని ఏ విధంగా సంపాదించినా సరే ఎవరి దగ్గర హెచ్చుగా ఉంటే ఆ వ్యక్తి ప్రముఖుడవుతాడు. అతని కారుకూట వేదవాక్ అవుతుంది. ఏమంటివి నారదా? డబ్బు బంగారం ఎలా సంపాదించినా సరే ఎవరి దగ్గర అధికంగా ఉంటే అతడు మాన్యుడు, మహనీయుడు అవుతాడు ప్రభు. స్వామి, ఏమిటి చర్య? డబ్బు బంగారము ఎవరి వద్దనుంటే అతడు మాన్యుడవుతాడని నీవే చెప్పితివి కదా నారదా. స్వామి, అవి ఎట్లు సంపాదించినను పర్వాలేదంటివి కదా. నేను ఈ మార్గము నేను కొట్టిని. స్వామి, నారాయణ తే నారాయణ తే నారాయణ తే నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ నారాయణ.